కిషన్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీని నాయకత్వం వహిస్తున్నారు. క్యాడర్ ఎంత ఉందో అని అనేది క్యాండిడేట్ని బట్టి తెలుస్తుంది. ఇంకా జూబ్లీ హిల్స్లో క్యాండిడేట్ దొరుకుతలేడు అని అంటే కిషన్ రెడ్డి గారికి క్యాడర్తో కనెక్ట్ ఎంత ఉంది అని అనేది ఒక పెద్ద ప్రశ్న. ఓటర్స్ ఇంకా అడుగుతున్నారు. అభివృద్ధి గురించి మనం మాట్లాడితే మోదీ గారి స్ట్రెంగ్త్ అంతా బ్యాటిల్ ట్యాంక్ కనిపిస్తుంది మనకు. కాకపోతే ఇవాళ ఆయన కటౌట్ పెట్టుకొని గెలిచిన నాయకులు కిషన్ రెడ్డి గారిది డెవలప్మెంట్ ఏంది అని అంటే సింటెక్స్ ట్యాంక్ ఇనాగ్రేషన్ల కాడికి ఆగిపోతుంది, నీళ్ళ ట్యాంక్ల కాడికి ఆగిపోతుంది. ఇవాళ బీజేపీ స్ట్రెంగ్తే క్యాడరే అడుగుతున్నది క్యాండిడేట్ ఎవరు అని. మళ్ళా ఇవాళ అపోజిషన్ ఆటల బలైపోయినరా బీజేపీ. ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసింది. బీఆర్ఎస్ లీడర్లు అందరూ ఒక ఓటర్ లిస్ట్ని చూపించి సర్కిల్ చేసి మార్క్ చేసి కేటీఆర్ గారు కంప్లీట్గా ఉక్కుపాదంతో తొక్కనికి ప్రయత్నం చేసిండ్రు. దాని తర్వాత CEO రెస్పాండ్ అయింది. 19,000 ఫేక్ కాంగ్రెస్ ఓట్స్, ఇది ఓట్ చోరీ అని చెప్పి మాట్లాడుతున్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీ పరిపాలిత రాష్ట్రాలలో ఓట్ చోరీ నినాదాలు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రావడం అనేది దురదృష్టకరమే కదా.